హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎల్ఎస్ క్రియేషన్స్. ఇది నా ప్లేలిస్ట్లో ఉండే బ్యాంగిల్స్లో ఉంటుంది అనమాట. ఈ బ్యాంగిల్స్ సంబంధించిన ఏవైనా సరే ఆ బ్యాంగిల్స్ అనే ఫోల్డర్లో ఉంటాయి ప్లేలిస్ట్లో, నా ఛానల్ ప్లేలిస్ట్లో అనమాట. సో దానికోసం అనేసి ఈ పిక్ పెట్టాను. సో ఇప్పుడు మనం సింగిల్ కట్ బ్యాంగిల్స్ అనమాట. ఈ వీడియో అంతా సింగిల్ కట్ బ్యాంగిలే, అంటే లావుగా ఉండే బ్యాంగిల్ మీద మనం డిజైన్స్ ఎలా చేసుకోవచ్చు అనేది. సో ఫస్ట్ వన్ ఇది బ్లూ థ్రెడ్తో ఆల్రెడీ ర్యాప్ చేశాను అనమాట. బ్లూ థ్రెడ్ చుట్టేసిన తర్వాత సో ఫస్ట్ మిడిల్ లైన్ అనమాట, ఒక రౌండ్ కొందను ఒక ఐ షేప్ కొందను, అలా ఫస్ట్ మిడిల్ లైన్ ఒక్కటే వేయాలి. ఇప్పుడు నేను చూపించేది కాకుండా ఫస్ట్ మిడిల్ లైన్ వేసేసాక ఇప్పుడు నేను వేస్తున్నాను కదా గమ్ము. సో అలాగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ నేను వేసి అంటించాను కూడా. సో రైట్ సైడ్ కోసం కూడా నేను పైకి ఒకటి కింద వైపు ఒకటి పైన ఒకటి కింద, అంటే సిల్వర్ కొందం ఉంది కదా దానికి పై వైపు కింద వైపు గమ్ పెట్టి మొత్తం వేసేస్తే, అలాగే రైట్ సైడ్ మిడిల్ వేసాక రైట్ సైడు అలాగే లెఫ్ట్ సైడు రెండు వేసేస్తే మనకి ఫైనల్గా ఏంటంటే ఒక ఫ్లవర్ షేప్ వస్తుంది అనమాట. అంటే మధ్యలో మిడిల్ పార్ట్ సెంటర్ ఏమొచ్చి రౌండ్ కొందన వస్తుంది, చుట్టూ 6 పెటల్స్లా వస్తాయి. చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అసలు. ఇది చాలా అంటే చాలా బాగుంది. సో దీనికి మనం సింగిల్గా వేసుకోవచ్చు, లేదు మనకి కాంబినేషన్ కావాలంటే రకరకాల కాంబినేషన్స్ మనం ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి కాబట్టి రకరకాల కాంబినేషన్స్ కూడా వేసుకోవచ్చు. సారీస్ కలర్స్ బట్టి, డ్రెస్ కలర్స్ బట్టి ఏ కలర్ కాంబినేషన్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్ వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ బ్యాంగిల్కి వద్దాం. ఇది పింక్ థ్రెడ్ అనమాట. పింక్ థ్రెడ్ ఆల్రెడీ ర్యాప్ చేశాను. సో దాని మీద గ్రీన్ కుందన్స్ స్క్వేర్ అనమాట, స్క్వేర్ షేప్లో గ్రీన్ కుందన్స్ చూసారు కదా. ఫస్ట్ అలా వేసి 4 వైపులు వేసాను అనమాట. ప్రతి బ్యాంగిల్కి 4 వైపులా అలా ఒక ఫ్లవర్ వచ్చేలా మధ్యలో ఒకటి, 4 వైపులా 4 వేసిన తర్వాత ఇప్పుడు ఈ గ్రీన్ పార్ట్కి మళ్ళీ గ్రీన్ పార్ట్కి మధ్యలో ప్లేస్లో సేమ్ అలా ఒక లైన్లో గమ్ అంటించి దానికి పింక్ కుందన్స్ వేసాను. పింక్ థ్రెడ్ కాబట్టి పింక్ కుందన్స్ వేసాను. పింక్ కుందన్ మిడిల్ వేసిన తర్వాత మళ్ళీ అటు సైడ్ ఇటు సైడ్ ఆల్టర్నేటివ్గా సేమ్ అవే కుందన్స్ వేసాను అనమాట. సో ఈ గ్రీన్ కూడా మధ్యలో గ్యాప్స్ లేకుండా అటు ఇటు కూడా గ్రీన్ కూడా మళ్ళీ ఫిల్ చేశాను. సో అప్పుడు 9 కుందన్స్ వస్తాయి అనమాట గ్రీన్వి. సో చూసారా కదా, ఇది సింగిల్గా వేసుకుంటూ సింగిల్గా వేసుకోవచ్చు, లేదా సేమ్ మన డ్రెస్ కాంబినేషన్ బట్టి, మన టేస్ట్ బట్టి, మన చాయిస్ బట్టి ఏ కాంబినేషన్ సరే మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్తో కలిపి వేసుకోవచ్చు అనమాట. సో ఇక నెక్స్ట్ బ్యాంగిల్కి వస్తే ఇది నా ఫేవరెట్ కలర్ అనమాట. బ్లాక్ థ్రెడ్తో ర్యాప్ చేశాను. యాక్చువల్గా దీని బ్లాక్ కుందన్స్ కోసం నేను చాలా వెతికాను, కానీ బ్లాక్ కుందన్స్ అయితే నాకు కనిపించలేదు. బట్ అవి కూడా బ్లాక్ లాగే కనిపిస్తున్నాయి, కానీ ఒక రకమైన డార్క్ కాఫీ కలర్ అనమాట. బట్ బ్లాక్ కనిపిస్తున్నాయి. బ్లాక్ అయితే ఆ షాప్ అతను అయితే బ్లాక్ ఉండవమ్మా ఇందులో అనేసాడు. మరి ఉంటాయో లేదో నాకు తెలియదు, బట్ నాకు ఇది బ్లాక్ లాగే అనిపించి నేను తీసుకొని చూసారు కదా, ఇలా ఫ్లవర్ లాగా ఫస్ట్ వేసేసి దాని మీద మళ్ళీ సిల్వర్ కుందన్ పెట్టాను మధ్యలో పువ్వుకి. అలాగే అటు ఇటు మళ్ళీ గ్యాప్లు లేకుండా సిల్వర్ కొందల్ని రౌండ్ పేస్ట్ చేస్తాను. ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది, ఫేవరెట్ కలర్ అనమాట. సో ఇది బ్లాక్ సింగిల్గా బ్లాక్ సారీస్ లేదా బ్లాక్ డ్రెస్సెస్కి సింగిల్గా వేసుకోవచ్చు, లేదు కాంబినేషన్ కావాలనుకుంటే ఇలా కాంబినేషన్స్ గ్రీన్ అండ్ బ్లాక్, సేమ్ ఇలాగే పింక్ అండ్ బ్లాక్, ఎల్లో అండ్ బ్లాక్, ఇలా మన ఇష్టం, మన చాయిస్ బట్టి వేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా సేమ్ లైట్ గ్రీన్ అండ్ బ్లాక్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ బ్యాంగిల్కి వద్దాం. సో నెక్స్ట్ బ్యాంగిల్ ఇది ఏంటంటే అండి బ్లూ అనమాట. బ్లూ థ్రెడ్ ఆల్రెడీ ర్యాప్ చేసి మధ్యలో చూసారు కదా, మధ్యలో చిన్నది సిల్వర్ కొందను, అటు ఇటు ట్రయాంగిల్ బ్లూ షేప్స్ అనమాట. కొంచెం డార్క్ బ్లూ, దారం కన్నా కొంచెం డార్క్ బ్లూ అనమాట. సో అలా వేసాక ఫస్ట్ లైన్ వేసాక సేమ్ ఫస్ట్ బ్యాంగిల్ చూపించినట్టే పైకి ఒకటి కిందకి ఒకటి గమ్ వేయాలి. చూసారు కదా, ఇది ఫస్ట్ బ్యాంగిల్ చూపించాను కదా అలాగా. అంటే సెంటర్ సిల్వర్ లైన్కి సిల్వర్ కుందన్కి పైకి ఒక వైపు కింద ఒక వైపు అలా గమ్ పెట్టాలి. గమ్ పెట్టాక ఈ సేమ్ సిల్వర్ కుందన్సే అంటించేస్తే మనకి రెండు వైపులు అలా అంటిస్తే లెఫ్ట్ రైట్ మనకి సేమ్ ఫ్లవర్ షేప్ వస్తుంది అనమాట. సో ఇంకా మధ్యలో గ్యాప్స్ కూడా ఎందుకు ఉంచాలని చెప్పి ఇంకా కొంచెం గ్రాండ్ కోసం అవి కూడా నేను సిల్వర్ కుందన్స్ పేస్ట్ చేశాను. సో ఇది మనకి బ్లూ కాంబినేషన్కి, అలాగే ఇంకా సిల్వర్ కలర్ ఏదైనా బార్డర్స్ ఉండే కాంబినేషన్కి సింగిల్గా వేసుకోవచ్చు, లేదు మనకి ఆ బ్లూలో ఏ కలర్ అయినా సరే మనకి ఇది అయితే సూట్ అవుద్ది. లేదు కాంబినేషన్స్ కావాలంటే సేమ్ మిగిలిన బ్యాంగిల్స్ చెప్పినట్టే మన కాంబినేషన్స్లో కావాలంటే కాంబినేషన్స్ వేసుకోవచ్చు. అలాగే మనం వెళ్ళే ఫంక్షన్స్ బట్టి వెళ్ళే దీన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. నేను యాక్చువల్గా జాబ్కి కాబట్టి నేను మ్యాక్సిమం ఏదైనా సింగిల్సే వేసుకుంటాను అనమాట. సో నెక్స్ట్ వన్ ఇది పర్పుల్ కలర్ అలా వైలెట్ మిక్సింగ్లా ఉందన్నమాట. సో అది ర్యాప్ చేసిన తర్వాత 6 పెటల్స్ వచ్చేలాగా ఎల్లో కలరు ట్రయాంగిల్ షేప్ ఉందని సో ఫస్ట్ అంటించేసి ఆ పైన మళ్ళీ పర్పుల్ రౌండ్ది వేసాను అనమాట. సో అలా కాకుండా ఇంకా గ్యాప్ కొంచెం ఖాళీగా ఉన్నట్టుగా ఉందని చెప్పి నేను కొంచెం హెవీగా చేయడం కోసం అని చెప్పి సేమ్ మళ్ళీ అటు ఇటు మనకి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చే స్క్వేర్ షేప్ ఉందని మొత్తం వేసాను అనమాట. సో అది అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా అందంగా వచ్చింది బ్యాంగిల్ అయితే మాత్రం. సో ఇది ఆరిపోయి చూసారు కదా, వావ్ సూపర్ అసలు. సో ఇది కూడా సేమ్ అండి, మనం సింగిల్గా వేసుకుంటే సింగిల్, లేదు అంటే కాంబినేషన్స్, అంటే ఎవరైనా కాంబినేషన్స్ కూడా వేసుకునే వాళ్ళకి నేను జస్ట్ పెట్టి చూపిస్తున్నాను అంతే. మన దగ్గర ఉండే బ్యాంగిల్స్తో మనం కాంబినేషన్స్ వేయచ్చు అనమాట. ఇది మధ్యలో వేసుకొని అటు ఇటు కొంచెం కాంబినేషన్స్ వేసుకో. థ్యాంక్ యూ అండి.